నమస్తే. కంచె చేను మేసిందని మనం వింటుంటాం కదా! అట్లాంటిదే రేవంత్ రెడ్డి ఒక కథ ముందు పెట్టుకున్నాడు ప్రజలారా. అసలు డబ్బులు లేవు. ఢిల్లీకి పోయి మేము డబ్బులు ఏమన్నా సంక్షేమ పథకాల కోసం డబ్బులు అడుగుతాంటే మమ్మల్ని దొంగల్లాగా చూత్తాళ్ళు. కేసీఆర్ చేసిన అప్పులకు మేము వడ్డీ కట్టలేక నడుములు వంగుతానే అని చెప్పిండు కదా! ఈయన చెప్పిన కథలు ఎట్లున్నాయి, ఈయన చేసే కథలు ఎట్లున్నాయో మనం చూద్దాం ప్రజలారా. ఒకటి గవర్నమెంట్ టెండర్ బయటకు వచ్చింది. మన ఎంసీఆర్ హెచ్ఆర్డి ఉన్నది కదా, మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్లో మనోడు హై లెవెల్ మీటింగ్ కోసం ఒక గెస్ట్ హౌస్ కట్టించుకున్నాడు. ఆ గెస్ట్ హౌస్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళ కోసం 9 కోట్లు, అక్షరాల 9,08,30,853 రూపాయలు పెట్టి ఆ ప్రహరీ గోడ కట్టి హై లెవెల్ సెక్యూరిటీ ఇవ్వడానికి ఈ టెండర్ ఓపెన్ అయింది ప్రజలారా. 9 కోట్ల రూపాయలు పెట్టి వీళ్ళు ఏం ప్రొవైడ్ చేసుకుంటారంటే ప్రొవైడింగ్ కాంపౌండ్ వాల్ విత్ కన్సర్టినా వైర్. ఈ కన్సర్టినా వైర్ అంటే ముళ్ళులు ఉంటుంది కదా, అది కంటైనర్స్, వాచ్ టవర్స్, గేట్స్, ఫర్నిచర్ అండ్ అదర్ సెక్యూరిటీ ప్రొవిజన్స్ అలాంగ్ విత్ ఫ్లోరింగ్ ఫర్ అప్రోచ్ ర్యాంప్ అండ్ వెస్ట్ సైడ్ రోడ్ ఫర్ వివిఐపి గెస్ట్ హౌస్ ఎట్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డిఐటి క్యాంపస్ హైదరాబాద్. వీళ్ళ ఇల్లు పక్కకే ఉన్న జూబ్లీ హిల్స్కి ఈ ఇన్స్టిట్యూట్కి దాదాపు 1.5 కిలోమీటరే ఉంటుంది ప్రజలారా. అయితే మనోని ఇంటి దగ్గర కాకుండా సరిపోకుండా మీటింగ్స్, సీఎం ఎక్కడైనా మీటింగ్స్ పెట్టుకోవచ్చు కదా. సో ఇంటి పక్కకే ఉన్నది కదా, స్పేషియస్గా మంచిగా ఉంటుంది, హై లెవెల్ మీటింగ్స్ పెట్టుకోవచ్చు అని ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టించుకున్నాడు. ఆ గెస్ట్ హౌస్కు సంబంధించిన ప్రహరీ గోడ, సెక్యూరిటీ వాల్, ఇంకా దానికి సీసీ కెమెరాలు, కన్సర్టినా వైరు, సెక్యూరిటీకి సంబంధించిన ప్రొవిజన్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి 9 కోట్ల టెండరు ఓపెన్ అయింది ప్రజలారా. ఇది ఓపెన్ టెండర్. మళ్ళీ ఇది ఏంటంటే 9 కోట్లు అంటే ఇంకా బిడ్స్ ఓపెన్ అయి ఉంటాయంటే ఏ కాంట్రాక్టర్ అయితే తక్కువ కడతాం అని చెప్తాడో, వాళ్ళకు అన్ని ప్రజెంట్ చేస్తాడో వాళ్ళకి బిడ్ వస్తుంది అన్నట్టు. మనం ఊరికే చెప్తూ ఉంటాం కమిషన్ల కాంగ్రెస్, కమిషన్ల రేవంత్ రెడ్డి, కమిషన్లు దోచుకుంటాడంటే ప్రహరీ కూడా కొట్టడానికి 9 కోట్లు ప్రజలారా. ఈ 9 కోట్లలో వాళ్ళు 2 కోట్లలో కట్టి, 2 కోట్లు కూడా కాదు, అంత కానే కాదు, సగం ఈ అధికారులు తినడానికే. ఇదైతే రేవంత్ రెడ్డి ఎందుకు చెప్తాడంటే రేవంత్ రెడ్డి ఆఫీసే ఇది. వాళ్ళు ఇంట్లో పెట్టుకునేటి కొన్ని హై లెవెల్ మీటింగ్స్కు ఆడ ఇబ్బంది అవుతుందని చెప్పి పక్కనున్న ఈ ఇన్స్టిట్యూట్లో కట్టుకున్నాడు గెస్ట్ హౌస్. దాని చుట్టూ ఫెన్సింగ్ లాంటిది. దీనికోసం 9 కోట్ల రూపాయలు. ఆ 9 కోట్లల్లో ఎన్ని కోట్లకు కడతారు, ఎన్ని కోట్లు కమిషన్లు తింటారో మీరే అర్థం చేసుకోవాలి ప్రజలారా. మొన్న 2 నెలల కిందనే 5 కోట్ల రూపాయలు పెట్టి అలా ఫుట్బాల్ స్టేడియం కట్టిపించిండు. మెస్సీ వస్తాడు, మెస్సీతో ఫుట్బాల్ ఆడాలని చెప్పి 5 కోట్లు కట్టి ఫుట్బాల్ స్టేడియం వేయించుకున్నాక ఏ పాట ఆడిండో మనం చూసినాం. రేవంత్ రెడ్డి వృధా ఖర్చులు అయితే గిట్లున్నాయి ప్రజలారా. 2 నెలల కింద 5 కోట్లు పెట్టిండు, దానికే మళ్ళీ వివిఐపి బంగ్లా చుట్టూ ఫెన్సింగ్ కోసం ఇప్పుడు 9 కోట్ల బిడ్డు. మా అంటే 1 కోటి 1/2 కోటి తగ్గుతుంది. వాళ్ళు తగ్గనియరు, మొత్తం తగ్గించినా నిజంగా మేము 2 కోట్లలో కడతామంటే కట్టనియరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కమిషన్లు తినాలి, వాళ్ళ ఆ కాంట్రాక్ట్లు ఉన్న వాళ్ళు కమిషన్లు తినాలి, ఆ కాంట్రాక్టర్లు ఇండైరెక్ట్గా వాళ్ళకి తెలిసిన ఎమ్మెల్యేలకో మంత్రులకో ఫండ్ పంపించాలి, ఆ విధంగా సపోర్ట్ చేయాలి. కాబట్టి ఈ కమిషన్లను వీళ్ళే పెంచి పెడతారు. ఆ ఫెన్సింగ్కు 9 కోట్లు అంటే మనకి ఎన్ని గజాల భూమి వస్తుంది హైదరాబాద్లో మీరు అర్థం చేసుకోండి. ఇట్లా కమిషన్లో కాంగ్రెస్ అయినా ఎందుకు అంటారంటే ఇట్లా అంటారు ప్రజల. ఇట్లనే కేసీఆర్ మొత్తం కాళేశ్వరం కట్టి కమిషన్లు తీసుకుంటాడని ఆయన పక్కకు పెడితే రేవంత్ రెడ్డి తెలియకుండా చాప కింద నీరులాగా ఈ విధంగా కమిషన్ల కోసం కథలు పడతా ఉన్నాడు. అదంతా ఎవరి సొమ్ము? 9 కోట్ల రూపాయలు పెట్టి ఫెన్సింగ్ కట్టించేది ఎవరి సొమ్ము ప్రజలారా? అది మనం కాదా? మనం షాప్లో కొనుక్కునే పాల ప్యాకెట్తో, పెరుగుదో, నూనె ప్యాకెట్ వస్తువులకు వేసే జిఎస్టీ నుండి పోయేది కాదా? మనం సంపాదించిన డబ్బులకెళ్ళి కట్టే ట్యాక్స్ కాదా అది? అందుకే మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఎందుకు పోరాడుతున్నామంటే మన ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తాళ్ళు. వాళ్ళ దగ్గర వాళ్ళకి డబ్బులు చేకూరడానికి, ఇండైరెక్ట్గా చేకూరడానికి ఇగో ఈ కాన్సెప్ట్ ప్రజలరా. కాబట్టి ఈ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయొద్దు, తెలంగాణ సంపదను దోచుకోవద్దు అంటే ఇగో ఇట్లాంటి బీఆర్ఎస్ పార్టీని కానీ, ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీని కానీ మనం బొందబెట్టి విద్యార్థుల రాజకీయ పార్టీని గెలిపించుకుంటే ప్రజలారా ప్రభుత్వ సొమ్మును కాపాడుకుందాం. ప్రజల కోసం నిజంగా ఏం కావాలో అవి చేస్తాం. వీళ్ళలాగా 1,00,000 కోట్లు కాళేశ్వరం మీద పెట్టాము, అట్లే ఇటు 9 కోట్లు ఫెన్సింగ్ వాళ్ళంటే ఇక రేపటి ఎంత పెద్ద వార్త అవుతుందో మీరు చూద్దరంట. ఇది నోటితోటి నవ్వాలా ఇంకా దేనితో నవ్వాలా అర్థమవుతుంది ఆ ఫెన్సింగ్ వాళ్ళకి. కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా ఈ కమిషన్ల మీద బతికే పార్టీలను పక్కకు పెట్టి నిజంగా ప్రజల కష్టాలను గుర్తించే మనలాంటి విద్యార్థుల రాజకీయ పార్టీకి మీరు సపోర్ట్ చేయాలి, ఓటు వేయాలి అని తెలియజేస్తూ జై తెలంగాణ, జై వీఆర్పీ.